కాలం ఇలా రహస్యంగా ఉండగలం కార్తీక్. మనం ఎక్కడున్నా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఇంకో ఇల్లు మారుతావా? నువ్వు కూడా ఇలా మాట్లాడుతుంటే నేనేం చెప్పగలను చందు? ఒక పక్క దీక్ష సమస్య అలాగే ఉంది, ఇంకో పక్క వస్తు సమస్య. ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయంటే ఎలా చెప్తాను? నువ్వు విరాట్ నుంచి తప్పించుకుని నాకు ఫోన్ చేయకపోతే వస్తుకి నిజం చెప్పేవాడిని. ఆ తర్వాత ఏమయ్యేదో. వస్తు విషయంలో నాకు చాలా ఉంది, కొంతవరకు బాధ్యత ఉంది. నువ్వు నా ప్రాణం చెందు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు పదే పదే ఆ మాట అంటున్నావు కార్తీక్. జరిగేదైతే ఆ ప్రమాదం విరాట్ దగ్గరే జరిగేది. అలా కదక్క, కార్తీక్ ఇంతగా చెప్తున్నాడంటే అందులో నిజం ఉండకపోదు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదే కదా. నేను బయలుదేరుతాను చందు, వేరే పని మీద పెడుతున్నాను. జాగ్రత్త రాహుల్. కార్తీక్ ఈ మధ్య బాగా అప్సెట్ అయ్యాడు. తన మాటలు వింటుంటే వసుధ విషయంలో చాలా ఘర్షణ పడుతున్నాడు అనిపిస్తోంది. అవునక్క, వసుధ ముంబై గ్యాంగ్ నుంచి తప్పించుకుంది. వాళ్ళు ఊరుకోరు. కార్తీక్ మనసులో అది కూడా ఉందనుకుంటా. శంకర్
యశోధర చిల్లి కాని కూడా ఇవ్వక నీ దిక్కున చోటు చెప్పుకోరా. నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి 10 లక్షలు భిక్షగా వేస్తున్నాను. జలజ నారాయణ గారు పిల్లగాడు అంత బరువు మొయ్యలేమనుకుంటా, కొంచెం సాయం చేద్దామని వచ్చా. ఇంతటికీ కారణం దీక్ష. దాంతో కలుపుకొని నవరాత్రి నవగ్రహం. ఆ 9 మంది ఒకవైపు, విరాట్ ఒకవైపు. ఆ 9 మందిని సీరియస్గా చంపేస్తారు. ముంబై అండర్ వరల్డ్ డాన్ గురునారాయణ భాయ్ కోసం ఎన్నో పెద్ద పెద్ద రిస్క్ ఆపరేషన్ చివరికి ఎలా అయిపోయింది పరిస్థితి. దానికి బదులు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆయన తిరిగి కోలుకోవాలి, అందుకోసం ఏమైనా చేయాలి. సార్ ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా తీసుకుంటాను. అన్ని డీటెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. 5 లక్షలు వివరాలు ఇవ్వకుండానే అప్పుడే క్యాష్ అండ్ క్యారీ అంటున్నావు. సార్ అది నువ్వు ఇవ్వబోయేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని నన్ను ఎలా నమ్మమంటావు? ఫైల్లో డీటెయిల్స్ స్కాన్ చేసి ప్రింట్అవుట్ తీసుకొచ్చాను సార్. ఫైల్ అంటున్నావేంటి? నేను అడిగింది 2 ఫైల్స్ కదా. ఒక ఫైల్ మాత్రం రికార్డ్ రూమ్లో ఉంది సార్. ఇంకోటి కనిపించలేదు, మిస్ అయింది సార్. అదెవరిది? చంద్రముఖిది. ఆ పేరే కదా మీరు చెప్పారు. అదే కనిపించలేదు. రిస్క్ తీసుకుని అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటది? సార్ ఇది పైకి కనిపించేంత చిన్న విషయం కాదు. చంద్రముఖి గురించి మీలానే ఇంకొకరికి ఎవరికో వివరాలు కావాలి. ఇది వాళ్ళ పని అయి ఉంటుంది సార్. సార్ డబ్బు మీ చేతిలోనే ఉంది. సగం పని చేశావు. 2 లక్షలే ఇస్తాను. సార్ పని ఒకటే, లేనిదని సృష్టించలేం కదా సార్. సార్ ముందు ముందు నాతో మీకు చాలా పని ఉంటుంది, ఆలోచించుకోండి సార్. సార్ డీటెయిల్స్. సార్ వస్తున్న డీటెయిల్స్. సార్ వెళ్ళమంటారా? వెళ్ళటం కాదు, ఆ ఫైల్ ఎలా మిస్ అయిందో నువ్వు తెలుసుకోవాలి. ఎవరికి అనుమానం రాకుండా మీ స్టాఫ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయి. డెఫినెట్లీ సార్. అది తెలిస్తే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో కొంచెం చెప్పండి సార్. అవసరాన్ని బట్టి నేనే నిన్ను కలుస్తాను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. पहले काम करना, बाद में बोलेंगे. वसुधा, नहीं छोड़ दूंगा.
ఏంటమ్మా? ఇందులో ఉన్నవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అవునమ్మా, నిన్ననే ఖాళీ చేసి వెళ్ళారు. ఇంత సడన్ గా ఎందుకు ఖాళీ చేశారు? అది నాకు తెలీదమ్మా. ఎందుకు అడుగుతున్నారు? మీరు ఇల్లు గురించే వచ్చారా? అవును, ఇంటి కోసమే వచ్చాను. మరి గేటు బయట నిలబడ్డారు, లోపలికి రండమ్మా, ఇల్లు చూపిస్తాను. బయట నుంచి చూస్తుంటేనే బాగా నచ్చింది. కాకపోతే చిన్న సమస్య ఉంది. ఏంటమ్మా? ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో చేరిన దగ్గర నుంచి మాకన్నీ నష్టాలే. ఎప్పటికప్పుడు టెన్షన్. అందుకే ఆ ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళది ఉద్యోగమా వ్యాపారమా? తెలీదండి. వాళ్ళు కూడా వాస్తు సమస్యతో ఇల్లు ఖాళీ చేస్తుంటే ఇక్కడికి రావడం వేస్ట్ కదా. నాకు పనుందమ్మా, మీరు మంచి ఇల్లు చూసుకోండి. ఈ ఇల్లు కట్టాక మా అయ్యగారి జాతకమే మారిపోయింది. మిమ్మల్ని ఇంటిని ఏమనట్లేదు. ఖాళీ చేసిన వాళ్ళ ఫోన్ నంబర్ తెలిస్తే చెప్పండి. వాస్తు వల్ల కాదు, ఇతర కారణాల వల్ల ఖాళీ చేశామని వాళ్ళు చెప్తే ఎంత రెంట్ అయినా ఇస్తారు. నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఆ విషయాలేవి నాకు తెలియవమ్మా. కనీసం వాళ్ళ పేరైనా నీకు తెలుసా? చంద్రముఖి అంటారనుకుంటా. చంద్రంకి దొరికినట్టే దొరికి తప్పించుకుంది. What the hell? నా బతుకు రోడ్డు పాలైంది. ఎక్కడ బతకాలి నేను? ఒకసారి వెళ్ళారా? చెప్పండి సార్. ఇల్లు లాక్ చేసుంది, ఊరెళ్ళారా? ఎప్పుడు వస్తారో నీకు తెలుసా? ఊరికెళ్ళలేదు సార్, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేశారా?
ఇంత సడన్గా ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది? ఇంతకీ తమరెవరండి? నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఎందుకు ఖాళీ చేశారంటే ఏం చెప్పగలనండి. ఈ ఇల్లు మా అయ్యగారికి. ఇక్కడ ఉండరా అంటే వచ్చాను. పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలియదండి. మీ ఓనర్కైనా తెలుస్తుందా? వాళ్ళు ఈ ఊర్లో ఉండరండి, నెల్లూరులో ఉంటారు. ఇల్లు అద్దెకిచ్చారు. ఇదంతా చూసుకునేది వేరే వ్యక్తి అండి. వేరే వ్యక్తి? ఆయన తెలుసా? ఆయనతో నాకు పని లేదండి. అయినా ఫ్రెండ్ అంటున్నారుగా, ఒకసారి ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ నెంబర్ మిస్ అయింది, అర్జెంటుగా వాళ్ళని కలవాలి. అందుకు నేను ఏం చేయగలనండి? సరే, నువ్వు వెళ్ళు. భయపడి ఇల్లు మారిపోయారా? ఇది కూడా భాయి శత్రువులు చేస్తున్న పనేనా? దేఖ్లేంగే. దీక్ష, ఆ రోజు మధ్యలో ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగుంది, నేను బాగున్నాను. ముందు చందు వదిన గురించి చెప్పు రాహుల్. వదిన కనిపించిందా? కనిపించింది దీక్ష. ఒక రకంగా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. అసలు ఏం జరిగింది? వదిన్ని కిడ్నాప్ చేసింది ఎవరు? విరాట్. వాడు వసుదికి కార్తీక్ గురించి నిజం చెప్పమన్నాడు. ముందు కార్తీక్నే నీ అంతటి నువ్వు చెప్పకపోతే చందుని చంపేస్తా అన్నాడు. చివరి నిమిషంలో తెలివిగా వాడిని చందు నమ్మించకపోతే ఈ పాటికి చాలా ఘోరాలు జరిగిపోయేవి. ఇప్పటికే విరాట్ వల్ల వదినికి ప్రమాదం ఉంది కదా? ఉంది, అందుకే ఇల్లు మారాం. ఇల్లు మారారా? ఏంటి రాహుల్ ఇది? అసలు ఇదంతా విరాట్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకునే విషయాలా? నువ్వెక్కడ కూర్చొని అన్ని ఫోన్ల మీద నడవాలని నడవు. చందు, వసుధ, కార్తిక్, నేను అందరూ నీ గురించి ఆందోళన పడుతున్నావు. నువ్వు మాత్రం ఇవేమీ ఆలోచించడం లేదు. అది కాదు రాహుల్. దీక్ష, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? కార్తిక్ ఎందుకు మాట్లాడవు? మీ అన్నయ్య కార్తీకా నేనా? మొన్న నువ్వు ఫోన్ చేసావని చెప్పినప్పుడు కార్తీక్ ఎంత బాధపడ్డాడు తెలుసా? రాహుల్, మనం రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్య లాంటి వాడివే. నన్ను అర్థం చేసుకో. నువ్వు మాత్రం ఎవరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు కూడా. నీ మాన నువ్వు ఫోన్ చేస్తావు, మాట్లాడవు, వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు. దీక్ష, ఈ రోజు నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కార్తీక్కి ఫోన్ చేయి. మీ ఇద్దరు ఏం చేయాలో కలిసి నిర్ణయించుకోండి. రాహుల్, రాహుల్, నన్ను ఎలా అయినా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇలా మాట్లాడాడు రాహుల్. ఏదో జరుగుతుంది. అవన్నీ ఓ కొలిక్కి వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలి.
చేసుకున్న తప్పులకు ఈ జన్మలో ఫలితం అనుభవిస్తున్నాం. ఈ శిక్ష మాకు చాలు. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, నాకు కూడా తల్లినయ్యే యోగాన్నివ్వు. తల్లి కాబోతున్న దీక్షని ఎలా అయినా మా దగ్గరకు వచ్చేలా చూడు స్వామి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. ఈ ఇల్లు చాలా బాగుందండి. మీరు కోరుకున్నట్టు మన సమస్యలు ఒక్కొక్కడిగా తొలగిపోతే బాగుండు. మన ప్రయత్నం మనం చేయాలి వస్తా. అన్ని దేవుడే చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదండి. ఆ, అవును, మీరు అసలు విషయం మర్చిపోయారండి. ఏంటది? ఆ ముంబై గ్యాంగ్లో ఇద్దరి గురించి మీరు నన్ను అడిగారు. వాళ్ళ బొమ్మలు గీయిస్తానన్నారు. ఆ పని ఇంకా అవ్వలేదా? అది పూర్తయితే ఆర్టిస్టే నాకు ఫోన్ చేసేవాడు. ఏదేమైనా బాగా గుర్తు చేశావు. అతన్ని తొందర పెట్టి వెంటనే వాటిని గీయించి ప్రింట్స్ తీసుకొస్తాను. ఆ, వాళ్ళు నేను అనుకున్నట్టుగానే ఉంటారంటారా? చూద్దాం. అంతగా పోలికలు రాకపోతే నిన్నే ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. సరే, నేను బయలుదేరుతాను. మ్. ఈ ఇంట్లోకి వచ్చాక ఈ ఇంట్లో జరగబోయే మొదటి మంచి పని ఇదే కావాలి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నారాయణ గారు, కాఫీ తీసుకోండి. అలా చూడకండి. షుగర్లెస్ బిస్కెట్లు తీసుకురమ్మంటారా? అంటే కాఫీలో షుగరే లేదా? షుగర్లెస్ బిస్కెట్లు తినడానికి నేనేమైనా షుగర్ పేషెంట్ అనుకుంటున్నావా? కావాలంటే నా బాడీ చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను. లైక్ నీలమామ స్ట్రాంగ్. ఊరుకోండి, మీరు మరీ చిలిపి. శిల్పేంటి? కాదు, శిల్పిని. ఎలాంటి కఠినమైన శిలనైనా నా టాలెంట్ తో చెక్కేస్తా అంతే. ఇంతకు ముందు కాఫీ అడిగినప్పుడు చీనీ కమ్ అన్నారు. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే చిలిపి అనక ఇంకేమనమంటారు? నీకన్నీ భలే గుర్తుంటాయే. మ్మ్. కాఫీ తీసుకోండి. ముందు నువ్వు తాగు. నా మీద అనుమానమా? ఇందులో నేను విషయం ఏమీ కలపలేదండి. కాస్త పంచదార ఎక్కువ వేశాను అంతే. చిచి, ఆ ఉద్దేశం కాదు యచ్చు. ముందు నువ్వు తాగిన తర్వాత నేను తాగుదామని. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? తాగండి. ఏంటి తెక్కగా ఉందా? నీ ఇంగిల్ నేను తాగాలా? చెంపల పగిలిపోతాయి మళ్ళీ. యూజ్లెస్ ఫెలో. ఎవర్రా పనికిమాలిన వాళ్ళు? నువ్వా నేనా? ఇన్ని రోజులు ఈ కాఫీ ఇస్తే కుడితేలాగా తాగేవాడివి. యశోదరా! నోర్మోయ్! ప్రేమగా కాఫీ ఇస్తే విషం కలిపానంటావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకలతో గాని పోవండి. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్.
కాలుస్తాను, కత్తులతో ఘాట్లు పెడతాను. నీకు నేను, నీ కూతురికి ఆ కార్తీకు అమాయక చక్రవర్తులను దొరికిపోయాం కాబట్టి బతికిపోయారు మీరు. మీరు అమాయకులా? కాక మరేంటి, ఇప్పటి వరకు నీ మీద ఒక్కసారి మాత్రమే చేయి చేసుకున్నాను, అది నీ తిట్లు భరించలేక. యశోదరా, ఎప్పుడు పగలు ప్రతీకారాలే కాదు. అయినా గొడ్డు చేలో నడిస్తే పిల్ల గట్టు మీద నడుస్తుందా? ముందు జనజకు నువ్వు ఆదర్శంగా కనిపించాలి. భార్యాభర్తల బంధం అంటే నీ గౌరవం ఉందని తెలిసేలా ఉండాలి. అప్పుడు జన జీవితం బాగుపడుతుంది. అప్పటిదాకా ఇది మగ దిక్కులేని సంసారమే అవుద్ది. కాఫీలు టీలు తీసుకొచ్చిస్తే నమ్మేంత మూర్ఖుని కాదు. అది ఒకప్పుడు. నువ్వు మారాలి, టోటల్ గా, పూర్తిగా, కంప్లీట్ గా. అది నేను నమ్మాలి. ఇక నీ నటనాపి రూమ్ లోకి వెళ్ళి చూడు యశోదరా, నువ్వు ఎతకాల్సింది నా గదిలో కాదు, నీ గుండెలో. అక్కడ కనిపిస్తాడు ఈ నారాయణ. వారిని చింతే చావలేదు, కూలిపోయిన చేస్తే ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, డోస్ వేసుకో. దీక్ష, 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 ఏమైంది దీక్ష? దీక్ష, దీక్ష, ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది శ్రద్ధ. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను టాబ్లెట్ వేసుకుంటాను, అదే తగ్గుతుంది. ఒక పక్క బాధపడుతున్నావు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటున్నావు. ఏ టాబ్లెట్ వేసుకుంటావు? ఏదో పెయిన్ కిల్లర్, ఏదో ఒకటి వేసుకుంటాను. అంటే నువ్వే డాక్టర్వా, లేకపోతే మెడికల్ షాప్ లో మందులు అమ్మేవాళ్ళు డాక్టర్లా? అదే తగ్గిపోతుంది శ్రద్ధ. ఇదేమంత సీరియస్ విషయం కాదు. ఆ మాట చెప్పడానికి మనమెవరం? నువ్వు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ టెస్ట్లు చేయించుకోలేదు, కడుపులో నొప్పులు రాక ఏం చేస్తాయి? మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. నీకు ఆఫీస్కి టైం అయింది. హాఫ్ డే పర్మిషన్ అడుగుతాను. మ్యామ్, నేను శ్రద్ధని మాట్లాడుతున్నాను. నాకు హాఫ్ డే పర్మిషన్ ఇవ్వండి. అది నా ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నేను ఆటో తీసుకొస్తాను. ముందే అడుగుతున్నాను, నాకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అలా అడిగావేంటి? నీ వదిన నిన్ను నీ హస్బెండ్తో హాస్పిటల్కి పంపిస్తేనే కదా నువ్వు తప్పించుకొని వచ్చావు. అరే, ఇంతలోనే నీ మొహంలో అంత మార్పా? సరదాగా నా దీక్ష, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను.
వచ్చారా? ఉమ్. నువ్వు టెన్షన్ పడకు. జాగ్రత్తగా చూడు. వెళ్ళిపోతాను. వీడేనండి, వాళ్ళకి లీడర్ వీడే. ఇతన్ని బిజ్జు అని పిలుస్తారు. ఆ రోజు డాక్టర్ వీడితోనే వచ్చి నా రక్తం తీసుకున్నారు. ఇది చూడు. హాయ్, మై చాందిని. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? అన్నీ వివరంగా చెప్తాను. ముందు తిను. ఏంటి వస్తా అంతసేపు చూస్తున్నావు? ఇది చేసిన పనుల్ని అంత త్వరగా నేను మర్చిపోలేనండి. ముందు నేను తప్పించుకోవడానికి సహాయం చేస్తాను అంది. నేను తప్పించుకునే సమయానికి అదిగో ఆ బిచ్చు వచ్చి పట్టుకున్నాడు. నన్ను అతను చంపాలనుకోలేదు. దీన్ని బాబీ అంటారు. నన్ను ఎందుకు తప్పించాలనుకుందో, ఆ తర్వాత నన్ను ఎందుకు చంపాలనుకుందో కూడా నాకు తెలీదు. ఓ 2 క్షణాలు ఆలస్యం అయ్యుంటే నన్ను మీరు చూసుండేవారే కాదు. నేనున్నానో పోయానో కూడా మీకెప్పటికీ తెలిసేదే కాదు. వీళ్ళే అని తెలిసింది కదా. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? పోలీసులకు ఇచ్చేస్తారా? ఇచ్చేయండి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక మనం భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. వస్తా. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన మనం సేఫ్గా ఉంటామా? అదే నిజమైతే ఇన్ని హత్యలు జరుగుతాయా?
వాళ్ళు మన ఒక్కరి కోసమే పనిచేయాలి. అందులోనూ మాఫియా ముఠాలు చాలా కరుడుగడ్డలుగా ఉంటాయి. ఏ పోలీస్ శిక్షలకి వాళ్ళు భయపడరు. టార్గెట్ రీచ్ అయితే చాలు. మీరు మాట్లాడుతుంటే నాకు భయంగా ఉందండి. ఇంతలోనే నేను మీకు దూరం అయిపోతానా? ఈసారి నా వల్ల మీకు కూడా ప్రమాదం రాబోతుందా? ముందు జాగ్రత్త కోసం చెప్పాను వస్తా. ఏం చేయాలో అది చేస్తాను. అన్ని పక్కల నుంచి జాగ్రత్తలు తీసుకుందాం. ఎక్కడి రుద్రవరం, ఎక్కడి ముంబై, మనం ఎవరికైనా అన్యాయం చేస్తే పగ తీర్చుకుంటున్నారంటే అర్థం ఉంది. కానీ ఇదేంటండి, ఏ సంబంధం లేని వాళ్ళకి మన మీద ఎందుకు కసి? అది కసో అవసరమో ఇంకొకటో ముందు ముందు తెలుస్తుంది వస్తా. ఇందులో చాలా గొడవలు ఉన్నాయని అర్థమైంది. అయినా నీ వెనకాల నేనున్నాను వస్తా. నేను బతుకుతున్నదే మిమ్మల్ని చూసుకోను. మీరు తప్ప నాకు సొంత మనుషులంటూ ఎవరూ లేరు. మమ్మీ, మనం ఇంకా ఎంతకాలం చేతులు ముడుచుకొని కూర్చోవాలి? కార్తీక్ ప్రతి నిమిషం గుర్తుకొస్తున్నాడు. ఇప్పటిదాకా చేసిన అవమానాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పటిదాకా తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. చాలు, వాడు బ్రతికింది చాలు.